ఆహార పదార్థాలు విషంతో సమానం. మనకు తెలియకుండానే ప్రాణాలు తీసేస్తున్నాయట. ఈ మధ్య కాలంలో ప్రతిదీ కలుషితం అవుతుంది. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి, తాగే నీటి వరకు ప్రతిదీ కలుషితమే. అలాంటి సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే అవి మన శరీరానికి మంచి ప్రయోజనాలను అందజేస్తాయి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది పోషకాలు లేని ఆహారాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అవి మనకు తెలియకుండానే మన శరీరంలో స్లో పాయిజన్లా మారిపోతున్నాయి. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సాఫ్ట్ డ్రింక్స్, శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి చాలా తగ్గిపోతుంది. ఇందులో ఉండే ఫాస్ఫోరిక్ ఆమ్లం శరీరంలోని కాల్షియం శోషణాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు. కాబట్టి ఈ పానీయాలను పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది ఎముకలను బలహీనంగా చేస్తుంది. దీనివల్ల ఎముకల వ్యాధులు వస్తాయి. కావున ఈ రకమైన ఆహారాలను అధికంగా తీసుకోవడం నివారిస్తే చాలా ఉత్తమం. టీ, కాఫీ. ఈ మధ్యకాలంలో చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరికి అవి లేకపోతే నిద్ర పట్టదు కూడా. అయితే రోజూ ఎక్కువగా కాఫీ, టీ తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు. ఇందులోని కెఫిన్ శరీరంలో కాల్షియం శోషణాన్ని తగ్గిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి హానికరం. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇది ఎముకలను బలహీనంగా చేసి అవి తక్కువ బలంతో విరిగిపోతాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఆల్కహాల్ని తగ్గించడం లేదా మానడం ఉత్తమమైన ప్రయోజనాలను అందజేస్తుంది. నూనె పదార్థాలు, నూనెలో ఎక్కువగా వండుకునే ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్లు, పకోడీలు వంటి పదార్థాలు శరీరంలో కొవ్వు స్థాయిని పెంచుతాయి. ఇవి ఎముకల్లో కాల్షియం శోషణ తగ్గించడం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. అందువల్ల వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారవచ్చు. అందువల్ల ఉప్పు తీసుకునే పరిమాణం నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ రకమైన ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి హానికరంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను మానేయడం ఉత్తమమైన పద్ధతి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.